ది సీక్రెట్ ఆఫ్ షైల్డర్స్ ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోకి ఈ రోజు వచ్చింది. టోటల్ రన్ టైమ్ అరౌండ్ 3½ అవర్స్ ఉండొచ్చు. అండ్ ఇన్ని సినిమాల మధ్యలో ఈ సీరీస్ స్కిప్ చేద్దాం అనుకున్నా, బట్ ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇదో ట్రెజర్ అండ్ కాన్సెప్ట్ అనుకొని స్టార్ట్ చేశా. అయినా మనకి చదువు తప్ప అన్నీ ఇంట్రెస్టేలే. సీరీస్ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. అండ్ అలానే ఓటీటీ రివ్యూస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ ఇస్తే టార్గెస్తున్నా కొట్టిపాయనని చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. కొన్ని వందల సంవత్సరాల నుండి మహారాజా ఛత్రపతి శివాజీ ఖజానాని షైల్డర్స్ కాపాడుతూ వస్తున్నారు. ఛత్రపతి శివాజీ సోల్జర్స్‌ని షైల్డర్ అని పిలుస్తారంట. అయితే ఆ ఖజానాని ఈ షైల్డర్స్ వాళ్ళ తరతరాలుగా కాపాడుతుంటారు. ఇంకోవైపు ఛత్రపతి శివాజీ కుటుంబిక వారసుడు ఆ ఖజానా నాదే అని షైల్డర్స్ నుండి ఆ ఖజానాని కొట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ప్రస్తుత షైల్డర్ ఆ ఖజానాని కాపాడగలిగాడా? లేదా? అనేది రిమైనింగ్ సీరీస్ అనమాట. ఇప్పుడు పాజిటివ్ స్టార్ట్ చేస్తే ముందుగా స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ మిస్టీరియస్‌గా అనిపించింది. మన హిస్టరీని బేస్ చేసుకొని ఇలాంటి మిస్టరీ ఫిల్మ్స్ రావడం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా ఏదో పైపైన చెప్పి వదిలేస్తారు. కానీ ఈ సీరీస్‌లో కొంచెం డీపర్‌గానే వెళ్లారు. ఛత్రపతి శివాజీ చనిపోయాక ఆ ఖజానాకి ఏమైందనే డీటెయిలింగ్ చాలా బాగుండింది. ఒక ప్రాపర్ క్లారిటీతో చాలా క్లియర్‌గా కన్వే చేస్తారు. ఆ ఒక్క పాయింట్‌నే కాదు, ఇంకా చాలా పాయింట్స్‌ని ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేశారు. సీరీస్ స్టార్ట్ అవ్వడమే డైరెక్ట్‌గా సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేస్తారు. ఇది కాన్ఫ్లిక్ట్ పాయింట్ అని చెప్పేసి మనల్ని ఫస్ట్ ఎపిసోడ్‌తోనే హుక్ చేస్తారు. సో అందువల్ల నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే క్యూరియాసిటీ మనకి రైజ్ అవుతూ వెళ్తుంది. సీరీస్‌లో నాకు బాగా నచ్చింది ఒక విషయం ఏంటంటే క్లూస్. ఫ్రమ్ ఎపిసోడ్ టు ఎపిసోడ్ ఏది కూడా మనకి స్పూన్ ఫీడింగ్ లాగా ఆర్ ప్రెడిక్టబుల్‌గా ఉండదు. ఖజానాని వెతికే ప్రాసెస్‌లో ప్రతి స్టెప్‌ని ఎక్కుతూ, ఎదురయ్యే ప్రతి పజిల్‌ని చాలా ఇంట్రెస్టింగ్ క్లూస్ అండ్ హింట్స్‌తో సాల్వ్ చేస్తూ ఒక మంచి ఎంగేజింగ్ మిస్టీరియస్ గేమ్‌ని ప్లే చేశారు. కొన్ని సీన్స్‌లో అయితే 'సాహసం' సినిమా గుర్తొచ్చింది. శివలింగంకి సంబంధించిన ఒక క్లూ ఉంటది. అదైతే చాలా బాగుండింది. సీరీస్ చూస్తున్నంత సేపు మనం కంప్లీట్‌గా ఆ ట్రెజరెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోతాం. మన బ్రెయిన్‌కి పని పెట్టే సీన్స్ సీరీస్‌లో చాలానే ఉన్నాయి. షైల్డర్‌ల గురించి కూడా ప్రాపర్‌గా డీటెయిల్స్ ఇస్తారు. సో రీసెర్చ్ గట్టిగానే చేశారనిపించింది. అంటే అవి నిజమా కాదా అనేది పక్కన పెడితే మనం సీరీస్ చూస్తున్నంత సేపు మనల్ని కన్విన్స్ చేయగలిగారు. అంటే సక్సెస్ అయినట్టే వాళ్ళు. ఎపిసోడ్‌కి మైండ్ గేమ్‌ని ఇంక్రీజ్ చేస్తూ క్లైమాక్స్‌లో ఒక డీసెంట్ ట్విస్ట్‌ని ఇచ్చారు. ఆ ట్విస్ట్ డీసెంటే కానీ ఆ ట్విస్ట్‌కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వల్ల మనకి ఇంకొకటి తెలిసింది. అది ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇంకా సీరీస్ నరేషన్ చాలా ఫాస్ట్ బేస్డ్‌గా ఉంటది. అందువల్ల సీరీస్ చాలా రేసీ అండ్ ఎంగేజింగ్‌గా అనిపించింది. రన్ టైమ్ కూడా క్రిస్ప్‌గా ఉంటది. వాళ్ళ దగ్గర ఎంత కాంటెంట్ ఉందో అంతవరకే రన్ టైమ్‌ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా నెగెటివ్స్ గురించి చెప్పాలంటే యాంటగోనిస్ట్ క్యారెక్టర్ వీక్‌గా అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్‌కి ఒక స్ట్రాంగ్ మోటివే ఉంటది. బట్ ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా అనిపించదు. ఆ క్యారెక్టర్‌కి రిలేటెడ్‌గా ఇంకొంచెం డీటెయిలింగ్ అవసరం అనిపించింది. కొన్ని పోర్షన్స్‌లో ఇంకా స్ట్రాంగ్‌గా థ్రిల్ చేయొచ్చు అనిపించింది. అంటే కొన్ని పోర్షన్స్‌లో చాలా స్కోప్ ఉండి కూడా త్వరగా అవగొట్టేసారు అనిపించింది. వీఎఫ్ఎక్స్ ఇంకా బెటర్‌గా ఉంటే బాగుండేది. ఇది ట్రెజరెంట్ సీరీస్ కాబట్టి వీఎఫ్ఎక్స్ వల్ల ఎక్స్‌పీరియన్స్ ఇంకో స్టెప్ ఎక్కేది. పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే ప్రతి యాక్టర్ సీరీస్ జానర్‌కి తగ్గట్టుగా మంచి పెర్ఫార్మన్స్‌నే ఇచ్చారు. చాలా రోజుల తర్వాత ఆశీష్ విద్యార్థి గారికి స్ట్రాంగ్ రోల్ పడింది. సో ఫైనల్‌గా ఈ సీరీస్ గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఎ గుడ్ వాచ్. మీకు కానీ ట్రెజరెంట్ లాంటి కాంటెంట్ ఇష్టమైతే ఖచ్చితంగా చూసేయండి. చాలా రేసీ అండ్ ఎంగేజింగ్‌గా అస్సలు బోర్ కొట్టకుండా వెళ్ళిపోయింది సీరీస్. అండ్ ఇట్స్ ఏ ఫ్యామిలీ వాచ్. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.